విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఆ మాటను నువ్వు నమ్ముతున్నావా? ప్రతి పెళ్ళం అలాగే అనుకుంటుందిలే. నా మొగుడు ఎప్పటికైనా నా మాట వింటాడు, తాగుడు మానేస్తాడు అని. కాని అవి జరగవే. ఒకవేళ జరిగితే? ఎక్కువగా హోప్స్ పెట్టుకోకు. నేను నీ నమ్మకం నిజం అవ్వాలని కోరుకుంటున్నానే. నిజం అవ్వాలి కాదు, నిజం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కూడా సార్ చేసే హార్డ్ వర్క్ వల్ల మన కంపెనీకి వస్తుంది. చూసావా, ఒక్కరోజు దాని మొగుడు కష్టపడి పనిచేసినందుకే ఎంత బిల్డప్ ఇస్తోందో. ఇంకొక విషయం అత్తమ్మ, మీరు కూడా కొన్ని రోజులు ఆయన మీద అరవకూడదు. ఇది మరీ బాగుంది. వాడు దీన్ని కొట్టడానికి వస్తే నేను వాడిని ఆపడానికి వెళ్తున్నాను, తిరిగి చేయి చేసుకుంటున్నాను. ఈవిడిగారేమో వాణ్ణి సపోర్ట్ చేస్తోంది. అందుకే అంటారేమో మేడం, మొగుడు పెళ్లాల మధ్య వెళ్ళకూడదు అని. నిజమే సుజా. ఇక ఈ ఇంట్లో ఏం జరిగినా నేను కూడా ప్రేక్షక పాత్ర వహిస్తాను. అయ్యయ్యో అత్తమ్మా, నేను అలా అనలేదు. నేను మాత్రం అలాగే తీసుకుంటాను. ఒసేయ్, ఏదో వండాను వడ్డిస్తాను అన్నావు కదా, కానీ వసుంధరా, నువ్వు చెప్పినట్టే ధ్రువ సార్ తాగి రాలేదు. ధ్రువ సార్, భోజనం చేద్దరు గాని మీరు కూడా వచ్చి కూర్చోండి. నాకు ఆకలిగా లేదు, మీరు కానివ్వండి. సార్, అదేంటత్తమ్మా మీరు తినకుండా? ఇప్పుడు నిజంగా తినాలనిపించట్లేదు వసుంధర. నాకు ఆకలేసినప్పుడు వచ్చి తింటాను, మీరు కానివ్వండి. నందితమ్మా, మీరు తినండి. ఏంటి, మీకు వద్దా? ఇక్కడ అందరూ నా మీద ప్రేమ చూపిస్తున్నట్టే ఉంటారు, కానీ ఎంతైనా వాళ్ళకి ధ్రువ సార్ అంటేనే ప్రాణం. ఒక్కరోజు ఆయన తినకపోతే చూడు, ఇంట్లో మౌనం యుద్ధాలే జరుగుతున్నాయి. ఇద్దరి మొహాలు చూడు ఎలా అయిపోయాయో. నేను వెళ్ళి మీ మేనల్లుడికి భోజనం పెట్టొస్తాను. మీరు మా సుజాన్ని ఏడిపించకుండా తినండి. అంటే ముందు వెళ్ళి నన్ను పెట్టిరమ్మనే కదా? అవును వసుంధరా, మొదట ఆ పని చూడమని వెక్కిరిస్తున్నారు. వెక్కిరిస్తున్నారా? అసలు తిననని వెళ్ళిపోయిన ఆ మనిషిని నా చేతిలో ప్లేట్ లాక్కొని మరీ తినేలా చేయకపోతే నా పేరు వసుంధరే కాదు. సుజా,
చిన్ని నాయనా ఒక పిట్టనైన కొట్టలేని సోగ్గాడే సోగ్గాడే చిన్ని నాయనా ఒక పిట్టనైన కొట్టలేని సోగ్గాడే సోగ్గాడే. వసుంధరా, వసుంధరా, భోజనం తీసుకొచ్చాను. ఆ, నాకు అవసరం లేదు, నేను తినను. నాకిచ్చే, నువ్వు వెళ్ళి సుజా. మ్, ఇది మీకు కాదులేండి, నాకు. మీరొద్దన్నారని అక్కడ నందితమ్మ అత్తమ్మ కూడా తినలేదు. నేనెందుకు కడుపు మార్చుకోవాలి? అలా అని వాళ్ళ ముందు తినలేను కదా. అందుకే మీకు పెడతానని చెప్పి సుజాని లోపలికి తీసుకురమ్మని చెప్పాను. ఎలా ఉంది నా ప్లాను? ఏంటో ఇన్ని రకాలు కమ్మగా వండి పెట్టినా ఎవ్వరికీ తినే అదృష్టం లేదు. అందుకే అంటారేమో తినే ప్రతి గింజ మీద మన పేరు రాసుంటుంది అని. వీటి మీద నా పేరు రాసుంది. మీరు మీ అల్లకని కంటిన్యూ చేయండి. నేను మా అత్తమ్మ స్వయంగా వండిన గుత్తి వంకాయ కూరని టేస్ట్ చేస్తాను. ఆహాహా, మసాలాలన్నీ సమపాళల్లో సరిపోతే వచ్చే ఆ కమ్మటి వాసనే వేరబ్బా. ఒక పట్టు పట్టాల్సిందే. ఏమైంది సార్? నీకింట్లో ఎవరూ తినలేదన్న బాధ లేదు, పైగా నా పేరు చెప్పి తినేద్దామని ప్లాన్ చేసుకున్నావా? నేను మిమ్మల్ని తినడానికి రమ్మని పిలిచాను. మీరే కదా ఆ లేకి లోపలికి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నేనేదో పెట్టనన్నట్టు అంటున్నారేంటి? ఇవ్వండి, నేను తినాలి. ఆ, ఇటు ఇవ్వను. పైగా అమ్మ వండిన కూర నీకు ఒక్క ముద్ద కూడా మిగలనివ్వను. ఆకలితో మాడి చావు. మేడం, నేను పెడతాను, మీరు కూర్చోండి. నాకు కాదు సుజా, ధ్రువకి. ధ్రువ సార్ చేత తినిపిస్తానని వసుంధర ఛాలెంజ్ చేసి మరీ లోపలికి తీసుకువెళ్ళింది మేడం. సార్ ఈ పాటికి తింటూ ఉంటారు. వాడంత తొందరగా మాట వినే రకం కాదు, మొండిఘటం.